రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా ప్రజల నుంచి ఆదరణ వస్తూ ఉంది. ఆ ఆదరణని మీరు చెప్పినట్టు సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమం చేపట్టడం మూలాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతుంటే ఆ ఆదరణ తగ్గించడం కోసం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని కూడా కలుషితమైంది అని చెప్పి నిందేశారు. ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. హిందువుల మనోభావాలనే కాదు, అందరి మనోభావాల్ని దెబ్బతీశారు. కనీసం సిట్ నివేదిక ఇచ్చినాకైనా ఆ విషయాన్ని తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా మళ్ళీ సిట్ నివేదిక మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మొత్తం ఎపిసోడ్కి ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి యొక్క ఇష్యూ ఆ 2 లారీల నుంచి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? జూను 12, 21, 25, జూలై 4న లడ్డూ తయారీ కోసం టీటీడీకి ఇచ్చిన ట్యాంకర్లో స్థానికంగా ఉన్న టీడీపీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతనే వినియోగించారు. ఆ తర్వాత 2024 జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12 వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిపై కూడా టీటీపీ స్థానిక ల్యాబ్లోనే పరీక్ష నిర్వహించారు. నాణ్యత లేదన్న ఉద్దేశంతో ప్రమాణాలు లేవని వాటిని టీటీడీ గోడౌన్ నుంచి పంపించారు. ఈ మేరకు సంబంధిత కంపెనీలకు మెయిల్ కూడా పెట్టారు. ఇది ఎవరు స్వామి? అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో స్వామి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? దాన్ని వెనక పంపిస్తే ఆరోపణలు ఉన్న 4 ట్యాంకర్లని జూలై 25, 24 టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపిస్తే మే 5, 25 దాఖలు చేసిన మొదటి ఛార్జ్ షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇది మే 5. ఒకవేళ మీరు ఆరోపించిన విధంగా పామాయిల్ కానీ కెమికల్ కానీ కలిసి ఉన్న నెయ్యి వాడారు అంటే ఆ నెయ్యి, ఆ ఆయిలు, ఆ ట్యాంకరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వచ్చింది? సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, మొదటిసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, మీ ఇద్దరు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అప్పటికి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళున్న ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక నివేదిక తయారు చేసి, అది ముఖ్యమంత్రి కార్యాలయమే, ముఖ్యమంత్రి గారే A+, A గ్రేడు, B గ్రేడు ఇస్తే ఎవరు లేడు దీంట్లో. అంటే దీని దుంపదేగా ఈ ఆరోపించేవాడు ఎవరు లేడు దీంట్లో. చంద్రబాబు నాయుడు గారు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, మనోహర్ లేడు, లోకేష్ గారు లేడు. చూసుకోండి, ఇది కూడా మేము ప్రచారం పెడుతున్నామా? ఇది చూడాలి మనందరం. దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టడు, దాంట్లో అనుమానమేలే. ఇది ఎవరైనా అవ్వచ్చు.